తె- తెలంగాణ ప్రజలారా, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ఒక భగత్ సింగ్. ఏ ఏమైందిరా విచిత్రంగా మాట్లాడుతూ నువ్వు? తెలంగాణలో స్పీచ్ రెడీ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నావు కదా, అక్కడ చేయాల్సినవి మనం చాలా ఉన్నాయి కదా. ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు ఏదో ఇచ్చారు, అది వదిలేసి మళ్ళీ తెలంగాణ అంటావేంటి నువ్వు? చూడు, ఆంధ్రప్రదేశ్లో జనాలకు జగన్మోహన్ రెడ్డిని నతపాతాళానికి తొక్కుతా అని చెప్పి మనం అధికారంలోకి వచ్చాం. 21 స్థానాలకు 21 సాధించాం. ఎంతకాలం ఈ చంద్రబాబు నీడలో బతకాలి మనం? తెలంగాణ చాలా ప్రాస్పరస్గా ఉంది. ఇక్కడ అమరావతి ఎదురు జరుగుతుంది, ఇక్కడ అవ్వదమ్మా. మనం తెలంగాణలో మన ఉనికిని చాటుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఉండేది, తినేది, పండేది అన్నీ తెలంగాణలోనే కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ మీద ఈ డ్రామా ఎందుకప్పా? చూడు, ఒక మాట చెప్తాను విను. మనము తెలంగాణలో ఉండటం వేరు, తెలంగాణలో అధికారంలో ఉండటం వేరు. ఇప్పుడు చూడు, అప్పుడెప్పుడో ఏదో మాటలు చెప్తే తెలంగాణ వాళ్ళు మనతో కలిసి ట్రావెల్ చేశారు కదా. ఇప్పుడు గద్దరన్న నేను నా రాజగురువు అది ఇది అని చెప్తే నమ్ముతున్నారు కదా. అక్కడ ఫ్యాన్స్ పేరుతో నాకు ఒక టీం ఉంది కదా, వాడుకుందాం. ఖాళీగా ఉన్నారు, వాళ్ళకు ఊరికి డబ్బులు ఇచ్చి మేపుతున్నా ఈ సినిమా యాక్టర్లు, చిన్న చిన్న సీరియల్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వీళ్ళందరినీ వాడేసుకుందాము. చూడు, అధికారంలోకి రావడానికి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదో చెప్పావు, ఫైన్. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుంది. గద్దరన్న లాంటి వాళ్ళ పేర్లు వాడుకునేటప్పుడు అలర్ట్గా ఉండాలి. ఎందుకు అంటే చూడు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిలో ఉండరు, ఇక్కడ తెలంగాణలో పొలిటీషియన్స్ ఒక పెయిన్ నుంచి పుట్టిన వాళ్ళు వీళ్ళంతా. నువ్వు గద్దరన్నని వాడుకుంటున్నావు అన్న విషయం వాళ్ళకి తెలిసిందనుకో, ఆలోచించుకో. నువ్వు ఖుషీ సినిమా కథలు, ఇటువంటి పిల్ల కథలన్నీ మన జంజీకి చెప్పినట్టు కథలు తెలంగాణ ప్రజానీకానికి చెప్పామంటే మాత్రం వాళ్ళు నమ్మరు. నీ ఇష్టం. చూడు, నన్ను మాత్రమే అనొద్దు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ లోకేష్ వాళ్ళు మాత్రం ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టుకోవచ్చు, వాళ్ళు మాత్రం రాజకీయాలు చేయొచ్చు, వాళ్ళు రేవంత్ రెడ్డితో హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు మిలాఖత్తులు చేసుకోవచ్చు. నేను మాత్రం ఒక మీటింగ్ పెట్టుకుంటే మీరు నన్ను తప్పు పట్టం, ఇది క్షమించాలని నేరం. నువ్వు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ వేస్తున్నావు, చిరంజీవి క్యారెక్టర్ కాదు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్లో ఉండు. పవన్ కళ్యాణ్లా చేయడానికి ట్రై చేశాను, కానీ అవ్వలేదు. బట్ వాట్ ఎవర్, నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే నాగార్జున గారు బిగ్ బాస్కి నన్ను రికమెండ్ చేస్తారా?